హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఇప్పుడు 8 ఇయర్స్ పాపకి ప్లాజో ప్యాంటు ఎలా కుట్టాలో కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పొడవు 30 తీసుకోవాలి, 30 తీసుకోవాలి. 30 పొడవు ఉంది. పొడవు వచ్చి 27 ఉంది. దానికి 3 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టాను నేను. ఆ పాప సన్నగా ఉంటుంది. దాని తర్వాత 30 లెంత్ వచ్చి పొడవు 30 తీసుకోవాలి. దానికి క్రాస్గా అట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత దానికి లూజు 10, లేదంటే కొద్దిగా లావుగా ఉంటే వాళ్ళకి 12 కూడా తీసుకోవచ్చు. నేనైతే 9:30 10 లోపల, కొద్దిగా తక్కువ ఉంది 10కి, 10 లూజ్ తీసుకున్నాను. 8 ఇయర్స్ పాపకండి అది. అక్కడ 2 ఇంచులు ఎగస్ట్రా ఇటు పక్కకి నడుము పట్టి కాడ 2 ఇంచులు ఇటు పక్క ఎగస్ట్రా తీసుకొని దానికి ఇట్లా గీయాలి. అది వచ్చి పిస్తా పొడవు 10 తీసుకున్నాను. కాళ్ళ దగ్గర 7, 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి క్రాస్గా కాళ్ళ దగ్గర నుంచి పిస్తా దగ్గరికి క్రాస్గా గీయాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగానే మీరు కూడా ఇలాగే కటింగ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమైపోతుంది. ఫస్ట్ అలా కటింగ్ చేసిన తర్వాత పిస్తా పొడవు వచ్చి 10 పెట్టాను ఫ్రెండ్స్. మీకు సరిగ్గా కనపరాకుంటే చూడండి ఒకసారి, నేను చెప్తున్నాను కదా. పిస్తా పొడవు 10 పెట్టాలి. కాళ్ళ దగ్గర కానించి, పిస్తా కానించి కాళ్ళ దగ్గరికి క్రాస్గా కటింగ్ చేయాలి. ఇది కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమైపోతుంది మీకు. పిస్తా భుజం పైన నడుము కానించి పిస్తా దగ్గరికి ఒక కుట్టు అనేది వేయాలి. ఫస్ట్ ఇలా వచ్చింది. డబల్ ఫోల్డింగ్ చేయకున్నా పర్వాలేదు, మామూలుగా పీస్ అయితే రాదు. అది కాటన్ ప్యాంట్ కాబట్టి డబల్ ఫోల్డింగ్ అయితే చేయలేదు. 2 నడుము పట్టీల దగ్గర జాయింట్ వేస్తున్నాను. చూడండి, పిస్తా దగ్గరికి జాయింట్ వేయాలి. ఆ క్రాస్ వేసాం కదా, గీసిన దగ్గర నడుము పట్టి కానించి క్రాస్ వరకు, పిస్తా క్రాస్ వరకు ఒక 2 కుట్లు అనేది వేసుకోవచ్చు మనం, గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. దాని తర్వాత కాళ్ళ దగ్గర 1 ఇంచి మర్చుకోవాలి. కాళ్ళ దగ్గర 1 ఇంచి 6 లూజ్ పెట్టాం కదా, అక్కడొచ్చి 1 ఇంచి మర్చుకోవాలి. దానికి కాళ్ళ దగ్గర 1 ఇంచి మర్చేసి, ఆ పాప సన్నగా ఉంటుంది కాబట్టి నేను 10 పెట్టాను ఫ్రెండ్స్ లూజు. లేదు కొద్దిగా లావుగా ఉన్నారు అంటే ఒక 2 ఇంచులు ఎగస్ట్రా పెట్టుకోవచ్చు. పిస్తా సరిపోతుంది. పిస్తా అయితే 10 పెట్టుకొని 2 ఇంచులు ఎగస్ట్రా పొడవు అయితే తీసుకోవచ్చు మీరు. లూజు పొడవు కాదు ఫ్రెండ్స్, లూజ్ అయితే తీసుకోవచ్చు. అట్లా వేరే పక్క పిస్తా దగ్గర కూడా డబల్ ఫోల్డింగ్ ఇప్పుడు చేయాలి. ఎందుకంటే అక్కడ నడుము పట్టి వస్తుంది కాబట్టి అలా వేయాలి ఖచ్చితంగా. అయితే అక్కడ వచ్చి డబల్ ఫోల్డింగ్ వేరే పిస్తా దగ్గర, అది నడుము పట్టి పై నుంచి పిస్తా కాడికి సింగిల్ మడతతోనే, సింగిల్గా ఉంటుంది కదా, ఆ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి. చూడండి, అటుపక్క కూడా అలాగే మర్చి కుట్టాలి. స్కిప్ చేయకుండా అయితే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను మీకు. దీనికి ఎలాస్టిక్ పెట్టాలన్నారు వాళ్ళు, అందువల్ల ఎలాస్టిక్ పెడుతున్నాను. ఎలాస్టిక్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఈజీ మెథడ్లో. కొంతమంది ఎలాస్టిక్ని పెట్టి సాగదీసి కుడతారు. అట్లా కాకుండా నడుము పట్టి అనేది బెల్ట్ కుట్టిన తర్వాత దాని పక్కన మనం నాడ ఎలా వేస్తామో అలాగా కుట్టొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలాస్టిక్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి.
ఇది వచ్చి నడుం పట్టి పై భాగానండి. అది నడుం పట్టి పై భాగాన సింగిల్ మడతతో ఒకసారి కుట్టిన తర్వాత ఒక 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 ఇంచి మళ్ళీ కుట్టాలి, జారిపోకుండా ఉండడానికని. ఫస్ట్ ఒక 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 6 ఇంచ్ అయితే కుట్టాను. ఇప్పుడు వచ్చి డబల్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఎందుకంటే ఎలాస్టిక్ వేయడానికని కొద్దిగా ఎగస్ట్రా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలాస్టిక్ దూరదు కదా, అందువల్ల. అలాగా కుట్టు వేయాలి. ఇప్పుడు వచ్చి ప్యాంట్ జాయింట్ చేసేస్తున్నాము. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ప్యాంట్ అయితే జాయింట్ చేయాలి. నడుము కానించి పిస్తా దగ్గరికి కుట్టేసేస్తున్నాం ఫస్ట్. దాని తర్వాత కాళ్ళ దగ్గర నుంచి పిస్తా కాడికి జాయింట్ వేయాలి. అట్లా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అండి ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కరెక్ట్ పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు మనము. కాళ్ళ దగ్గర 1 ఇంచ్ కానించి పిస్తా కానించి ఇట్లా క్రాస్గా కుట్టు వేసేసుకోవాలి. ఒక ఇంచి పాదం 1 ఇంచ్ దాకా లోపలికి కుట్టు వేయాలి. ఇది వచ్చి భరతనాట్యానికి యూనిఫామ్ అంట ఇది. అందువల్ల దీని టాప్ వచ్చి అంబ్రెల్లా కటింగ్ రెడ్ డ్రెస్, ఇది వచ్చి ఎల్లో ప్యాంటు. వేరే వాళ్ళు ఇచ్చారు, నెల్లూరు నుంచి తెచ్చిచ్చారు ఫ్రెండ్స్. ఇది పాపకి భరతనాట్యం నేర్పిస్తున్నారంట. ఎలాస్టిక్ అట్లా పిన్నిస్తో తీసి దూర్చాలి. ఇది వచ్చి ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే. ఎందుకంటే ఎలాస్టిక్ లాగి కుట్టే అది మళ్ళీ లూజ్ అయిపోతే మళ్ళీ వేయలేము దాన్ని. ఇదైతే ఎలాస్టిక్ లూజ్ అయిపోతే తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు. దీనికైతే ఇట్లా కొన్ని ఎలాస్టిక్లు లూజ్ అయిపోతాయి కదా, అందువల్ల అట్లా కుట్టు వేసేసుకోవాలి. ఇదైతే ఈజీ ఫ్రెండ్. ఇదైతే రఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది. నెల్లూరు నుంచి అయితే తెచ్చిచ్చారు ఫ్రెండ్స్ మనకి కుట్టమని. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి. ఎలాస్టిక్ నీట్గా, ఎలాస్టిక్ని మళ్ళీ మనము బాయ్ ఫ్రెండ్స్.